మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. షార్ట్లను చాలా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక అద్భుతమైన షార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేసి అందరికీ షేర్ చేద్దాం. జ్యోతీంద్ర ఆత్మారాం తర్కడ్ కుమారుడు. సాయిని అనేక మారులు షిరిడి వెళ్ళి దర్శించుకున్న వ్యక్తి. సాయి దర్శనమే పుణ్యప్రదము. సాయి వాక్కు శిరోధార్యము జ్యోతీంద్రకు. సాయిబాబా ఒకసారి జ్యోతీంద్రను ద్వారకామయిలోని దీపాలను శుభ్రం చేసి నూనె పోసి ఒత్తులను ముట్టింపుము అని ఆదేశించాడు. అతడు కొన్ని రోజులు అలానే చేశాడు. తర్వాత అతడు సాయి వద్దకు వచ్చి, బాబా, ఇకపై నేను దీపాలను శుభ్రపరిచే పనిని చెయ్యను అన్నాడు ఎంతో చనువుగా. సాయి కారణం అడిగారు. బాబా, దీపాలు శుభ్రపరచును, ఎందుకంటే దీపాలు ముట్టించగానే కీటకాలు దీపం వద్దకు వచ్చి మరణిస్తున్నాయి. ఈ విధంగా నేను పాపిని అవుతున్నాను అన్నాడు జ్యోతీంద్ర. అప్పుడు సాయి, నీకు పిచ్చి పట్టిందా? నువ్వు దీపాలు వెలిగించకపోతే అవి చావవు అనుకుంటున్నావా? అవి వేరొక దీపం వద్దకు పోయి మరణిస్తాయి, లేదా వేరే జంతువులు వాటిని తింటాయి. భగవంతుడు జన్మనిచ్చినప్పుడు చావుని కూడా రాసి పెడతాడు. అయితే భగవంతుని సృష్టిలో మనం జోక్యం కలుగ చేసుకోకూడదు. మన ధర్మాన్ని మనం శ్రద్ధతో చేయాలి అన్నారు జ్యోతీంద్రతో. పుట్టిన జీవికి మరణమును వ్రాస్తాడు భగవంతుడు. మరణించినప్పుడు మరో జీవితాన్ని ఇస్తాడు భగవంతుడు. చంపువాడు రక్షించువాడు కూడా దైవమే. ఎప్పుడు చంపవలెనో, ఎప్పుడు రక్షణ వసంగవలయనో ఆ దైవమే నిర్ణయించి ఉంచుతాడు. చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ధన్యవాదాలు. స్వస్తి.